హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనమాట. ఆర్ఆర్బీకి సంబంధించి మనకి ఐసోలేటెడ్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 29th January 2026 మిడ్ నైట్ వరకు అయితే ఉన్నది. ఇదైతే మనకి CAN 08/2025 అనమాట. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా కూడా మనకి ఫీజు పే చేసుకునే దానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 31st January 2026 టైం అయితే ఉన్నది. ఇంకా విండో ఫర్ అప్లికేషన్ కరెక్షన్, అప్లికేషన్ ఫామ్లో ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవడానికి 1st February నుంచి 10th February 2026 టైం అయితే మనకి ఉన్నదన్నమాట. ఇంకా వేకెన్సీ విషయానికి సంబంధించి చీఫ్ లా అసిస్టెంట్, అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ ఇవి ఎక్కువ ఉన్నాయన్నమాట. దాదాపు 202 అయితే ఉన్నాయి. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, ఇంకా స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అనమాట, కెమిస్ట్ అండ్ మెటలర్జీకి సంబంధించి, ఇంకా సైంటిఫిక్ సూపర్వైజర్ దానికి సంబంధించి మొత్తం మనకి 312 వేకెన్సీస్ అయితే దానికి సంబంధించినటువంటి అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట 1st January 2026 మీరు చెక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి పోస్ట్ని బట్టి మనకి ఏజ్ లిమిట్ అనేది ఉన్నదన్నమాట. చూసుకుంటే లా అసిస్టెంట్ 40 years, మిగతా వాటికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ 32 years, ఇంకా కూడా మనకి హిందీ ట్రాన్స్లేటర్, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ వీటన్నిటి కూడా 18 to 33 years అనమాట. ఇంకా కూడా ల్యాబ్ అసిస్టెంట్కి మాత్రం 30 years, అలాగే సైంటిఫిక్ సూపర్వైజరు, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్కి మాత్రం 18 to 35 years అనమాట. ఏజ్ రిలాక్సేషన్స్ దీనికి అదనంగా OBC NCL వాళ్ళు 3 years, అట్లాగే SC/ST వాళ్ళు 5 years అన్నీ కూడాను యాజ్ యూజువల్గా మీకు అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఇక్కడైతే మనకి పే స్కేల్స్ అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు. గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ లాగిన్ అని ఉంటుంది అనమాట. మీరు డైరెక్ట్గా ఇక్కడ లాగిన్ విత్ ఆధార్తో అవ్వచ్చు, లేదంటే లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ క్రెడెన్షియల్ అంటే ఈమెయిల్ లేదంటే మొబైల్ నెంబర్ పాస్వర్డ్తో అవ్వచ్చు, లేదంటే ఆధార్ కార్డుతో కూడా అవ్వచ్చు అనమాట. మీకు కనుక గతంలో కనుక రిజిస్ట్రేషన్ లేకపోతే క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది, క్లిక్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఫామ్ అనమాట ఇది. ఇక్కడ కిందకు వచ్చేస్తే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ అంటే 10th class సర్టిఫికేట్ లేదంటే మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి విత్ సర్నేమ్తో సహా. అదైతే ఇక్కడ మనం సెకండ్ టైం రీటైప్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ ఇక్కడ ఇచ్చిన నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ 10th class మార్క్ లిస్ట్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యావ్ ఎవరు చేంజ్డ్ యువర్ నేమ్, మీ పేరు ఎప్పుడన్నా చేంజ్ చేసుకుని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదట మన ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇదైతే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి, బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో 10th class డాక్యుమెంట్స్ ప్రకారం ఇదైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ని సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. కిందకి వచ్చేసి ఇక్కడ మనకి ఆధార్ వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ మీ యొక్క 12-digit ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనాలి, లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ అంటే మీకు ఆధార్ కార్డు లేకపోతే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇలా అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ఆధార్ వెరిఫికేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడాను స్మూత్గా ఈ యొక్క ప్రాసెస్ జరగడానికి ఆధార్ కార్డుని వెరిఫై చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ అయితే ఇస్తున్నారనమాట. ఆర్ఆర్బీస్ విల్ నాట్ షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ విత్ ఎనీ థర్డ్ పార్టీ ఆర్ యూజ్ దెమ్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ CAN. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ని తీసుకుంటారు, కానీ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ని ఎవరికి షేర్ చేయరనమాట. సో మీ యొక్క డేటా అనేది ప్రైవసీ అయితే ఉంటుంది. మీరు చక్కగా వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటే వెరిఫై ఆధార్ అంటే మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి వెరిఫై అయితే చేసుకోవచ్చు, లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డు అంటే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైతే ఆధార్ కార్డు మీ యొక్క కన్సెంట్ ఇవ్వలేదో నో అనుకున్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ వ్యాలిడిటీ
వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి కోసం అయితే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా ఎంప్లాయర్ ఐడి అనమాట. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఐడి కార్డు ఉన్నా అది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ లిస్ట్ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఏ కార్డు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కార్డ్ నెంబర్, అలాగే దాని మీద ఉన్నట్టు యాస్టీజ్గా అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. సపోజ్ మనకి పాన్ కార్డ్ అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇలాగా అలాగే ప్లేస్ ఆఫ్ ఇష్యూ అనమాట, ఎక్కడ ఇష్యూ చేశారు అది మెన్షన్ అయితే చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఇక్కడ 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి, సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేసి మొబైల్ ఓటీపీ అంటే మీకు 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి మనం జనరేట్ చేసుకోవాలి. కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఇంకా నెంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఇలాగా ఆల్ఫా న్యూమరిక్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈ క్యాప్చర్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చినాయి. ఇక్కడ మొబైల్ నెంబరు, అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఫాదర్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ద క్రియేట్ అకౌంట్, మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ లాంటి డీటెయిల్స్ ఏవి కూడా మనకి తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కెనాట్ బి మోడిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వన్స్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడాను ఇక్కడ ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి క్యాప్చా అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది. మీకు ఆధార్ కార్డులో అయితే ఏ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ మ్యాప్ అయ్యిందో దానికి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయాలి. టిక్ ఆన్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ లేదంటే ఇక్కడ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి, అంతకుముందు గతంలో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటారు కాబట్టి రెడీగా ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వాలి. అయితే నెక్స్ట్ మనకి ఇలాగ అడుగుతుంది అనమాట. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది. ఏదైనా సరే మనం ఆధార్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అవ్వడానికి ఈసారి మనకి చేంజ్ చేయడం జరిగిందనమాట. ఇదే ఎంటర్ చేసిన టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ కనుక ఆధార్తో గతంలో కనుక మీరు వెరిఫై చేసుకొని ఉంటే అవసరం అయితే ఉండదు అనమాట. డైరెక్ట్గా ఇక్కడ మనకి ఎలాగైతే డాష్ బోర్డ్ వచ్చేస్తుంది. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే చదువుకోవచ్చు అనమాట. మీకు ఎగ్జామినేషన్ అనేది హిందీ, ఇంగ్లీష్తో పాటు రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగులో కూడా ఉంటుంది అనమాట. తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇంకా కూడా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, చదువుకోవచ్చు అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలి. ప్లస్ ఇక్కడైతే మనకి CN 08/2025 వచ్చింది. వేరియస్ పోస్ట్స్ ఆఫ్ ఐసోలేటెడ్ కేటగిరీస్కి సంబంధించి ఇక్కడ మనకి అన్ని RRBs వస్తాయి అన్నమాట. అన్నీ చెక్ చేసుకోవచ్చు. ప్లస్ మీరు అప్లై చేసే ముందు ఇక్కడ మనకి లాస్ట్ అంటే 34 పేజెస్ అప్రాక్సిమేట్ అక్కడైతే మనకి RRB వైజ్ అలాగే కేటగిరీ వైజ్ పోస్ట్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఏ పోస్ట్ అంటే మన ఏ RRBలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్ట్ అయితే ఉంది, అలాగే మన ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చెక్ చేసుకోవాలన్నమాట మీరు. సో మీరు దేనికి అప్లై చేయాలనేది మీకు క్లారిటీతో ఆ యొక్క RRBని చూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏదో ఒక RRBకి మాత్రం మీరు అప్లై అయితే చేయాలి. దాన్ని బట్టి ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సికింద్రాబాద్ అయితే లేదు, ఇక్కడ మనకి అహ్మదాబాద్ ఉంది, అజ్మీర్ ఉంది, బెంగళూరు ఉంది, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, గువాహటి, కోల్కతా, ముంబై, పాట్నా, అలాగే ప్రయాగరాజ్ అనమాట, ఉత్తరప్రదేశ్ ఇలా ఉన్నాయన్నమాట. అన్నీ కూడాను మీరు దేనికైనా ఒకదానికి మాత్రం అప్లై చేసుకోగలుగుతారు. సపోజ్ ఇలా అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఐ ఆమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ RRB, మీరు ఏ RRB లేదా RRC నుంచి డీబార్ అవ్వలేదని చెప్పేసి ఐ హియర్ బై కన్ఫర్మ్ దట్ ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ అండ్ అండర్స్టాండ్ ద CEN, ఆ యొక్క నోటిఫికేషన్ చదువుకుందానని చెప్పి డిక్లరేషన్ ఈ రెండు టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్ అనాలి. ప్లస్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయింది అనమాట. కొన్ని డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా గ్రే కలర్లో వస్తున్నాయి. ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ మెరిట్ స్టేటస్ అన్మ్యారీడా, మ్యారీడా, రిలీజియన్ మీకు రిలీజియన్ సెలెక్ట్ అయితే చేసుకో. మదర్ టంగ్ మీ యొక్క మదర్ టంగ్ మన తెలుగు కాబట్టి
అలాగే ఇక్కడ ఏంటంటే చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్, మనకి ఇంగ్లీషు హిందీతో పాటు లోకల్ లాంగ్వేజ్లో కూడా టెస్ట్ పేపర్ అయితే ఉంటుంది, కావాలంటే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకేంటంటే ఇక్కడ మీకు కేటగిరీ, మీకు కేటగిరీ ఏంటనే చూసుకోవాలి. యూఆర్ఆ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్. మీ కేటగిరీలో లేకపోతే ఆ ఆర్ఆర్బీలో మీరు యూఆర్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లేదంటే వేకెన్సీస్ ఉంటే కనుక డైరెక్ట్గా ఆ కేటగిరీని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేమ్ ఆఫ్ ద కేటగిరీ ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాలి. అంటే పర్టికులర్గా మీ యొక్క ఇది ఏంటనేది ఆ యొక్క కేటగిరీ మెన్షన్ చేయాలి. ఇంకా కమ్యూనిటీ అంటే కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్ అని, కమ్యూనిటీ అన్న కేటగిరీ అని ఒకటే, కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్ అని ఎస్సీ అయినా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ ఏదైతే అదే అనమాట. సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇష్యూయింగ్ అథారిటీ అని ఎవరు ఇష్యూ చేశారనమాట, అదే మనకి అడిషనల్ డిప్యూటీ కమిషనర్, ఎంఆర్ఓనా లేకపోతే డిప్యూటీ కలెక్టర్ ఏంటి అనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు సర్టిఫికేట్లు అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇష్యూయింగ్ స్టేట్, ఆ కేటగిరీ సర్టిఫికేట్ ఏ స్టేట్లో తీసుకున్నారు అండ్ అట్లాగే సర్టిఫికేట్ డేట్ మెన్షన్ చేయాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ అనేది ఎగ్జామినేషన్ కొరకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెట్టుకొని మీకు నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీ దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ మెన్షన్ చేస్తే అక్కడి నుంచి ఆ ఎగ్జామినేషన్ సెంటర్ వరకు మీకు ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దానికోసం మీరు కేటగిరీ సర్టిఫికేట్ పీడిఎఫ్లో 400 KB వరకు అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీరు కనుక ఓబీసీ కనుక అయ్యి ఉంటే కనుక నాన్ క్రీమీ లేయరా, క్రీమీ లేయరా అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మన క్రీమీ లేయర్ అంటే 8 lakhs ఇన్కమ్ అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రిజర్వేషన్ అయితే ఉండదు, వాళ్ళు క్రీమీ లేయర్ కిందకైతే వస్తారనమాట. ఇంకా ఎన్సీఎల్ అంటే మీ యొక్క కేటగిరీ అనేది సెంట్రల్ లిస్ట్లో అయితే ఉండాలి. ఇంకా కూడా మీ ఇన్కమ్ అనేది 8 lakhs అంటే ఫ్యామిలీ ఇన్కమ్ అనమాట. సంవత్సరానికి 8 lakhs అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఓబీసీ ఎన్సీఎల్ కిందకైతే వస్తారనమాట. సో సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు 1/4/2025 తర్వాత తీసుకున్నటువంటి కేటగిరీ సర్టిఫికెట్ మీకు అవసరమైతే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక నోట్ కూడా వచ్చింది అనమాట. 8 lakhs ఇన్కమ్ ఉండాలి, తక్కువ ఉండాలన్నమాట. సెంట్రల్ లిస్ట్లో మీ యొక్క కేటగిరీ ఉండాలి. అది తీసుకున్నటువంటి 1/4/2025 ఆ తర్వాత తీసుకున్నటువంటి కేటగిరీ సర్టిఫికెట్ అవసరమైతే అవుతుంది. దానికి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్ నెంబర్, అథారిటీ ఎవరు ఇష్యూ చేశారో, డేట్ ఏంటి, ఇవన్నీ మెన్షన్ అయితే మనం చేయాలన్నమాట. నెక్స్ట్ ఈ కాలమ్స్ ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇవన్నీ ఆటోమేటిక్గా మనకి రిజిస్ట్రేషన్ నుంచి వస్తాయి అనమాట. ఇంకా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసేసి సేవ్ చేసుకుని నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ప్లస్ మీరు ఓబీసీ అయినా ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఎన్సీఎల్ అయినా ఇస్తారు. రెండు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫార్మేటే ఉంటుంది. జనరల్గా మీకు ఏంటంటే మీ సేవలో కానీ సచివాలయంలో కానీ ఇస్తారు. ఓబీసీ అయినా ఎన్సీఎల్ అయినా పర్వాలేదు. ఇంకేంటంటే పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ అనమాట, అంటే మోల్స్ అనమాట. మీకు 10th మెమోస్లో అలాగ ఉంటాయి 2 అనమాట. ఎక్కడైతే ఉన్నాయో మీకు విజిబుల్ మార్క్స్ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట ఇలాగా. అలాగే సెకండ్ది కూడా మనం ఎంటర్ చేయాలి. ఎలాగైతే ఆ యొక్క మెమోస్లో ఉన్నదో లేకపోతే విజిబుల్గా ఉన్నటువంటి ఆ యొక్క మోల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అనమాట, స్టేట్, డిస్ట్రిక్ట్ అడ్రస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. మీరు ఇక్కడ మార్చుకోవాలంటే మార్చుకొని ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. సేవ్ అనాలి. ప్లస్ ఏంటంటే నెక్స్ట్ అన్నాను అనమాట. నెక్స్ట్ అంటే ఎలా వచ్చింది, ఎలా వస్తే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అని ఆటోమేటిక్గా వస్తున్నది. సో నేను గతంలో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి స్క్రైబ్ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. అలాగే ఈబీసీ వేరు, ఈడబ్ల్యూఎస్ వేరు అనమాట. ఎవరికైతే 50,000 అంతకన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళని ఈబీసీ అంటారు, అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని చెప్పేసి. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, వాళ్ళకైతే 8 lakhs కంటే తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అంటారు. ఈబీసీ అనేది వీళ్ళకి ఎటువంటి పోస్టుల యొక్క రిజర్వేషన్ అనేది ఉండదన్నమాట. సో మీ యొక్క ఇన్కమ్ అనేది ఫ్యామిలీ ఇన్కమ్ 50,000 అందుకన్నా తక్కువ ఉంటే కనుక 50,000 కన్నా ఎస్ అయితే పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట ఈబీసీ. ప్లస్ మీరు కనుక ఈ యొక్క రైల్వేలో వర్క్ చేస్తూ ఉంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఆర్ యూ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, మీరు కనుక ఎంప్లాయ్ అయ్యి ఉంటే ఈ యొక్క రైల్వేలో ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనేది ఆటోమేటిక్గా ఉంది, మనం ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనమాట. సో మీ రైల్వే కాకుండా ఇంకేదైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పిఎస్ఎస్సిలో కానీ ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే ప్రజెంట్ అయితే పెట్టుకోవాలి. మీకు ఏ జాబ్ చేయకపోతే మీరు అన్ఎంప్లాయిడ్ అయ్యి ఉంటే నాట్ అప్లికబుల్ తీసుకుంటే సరిపోతుంది.
ఇందాక చెప్పినట్టుగా అందరికీ కూడాను ఫీజు అయితే రియంబర్స్మెంట్ వస్తుంది. జనరల్ క్యాండిడేట్స్కి మనం 500 కడితే 100 తీసుకుని 400 రూపీస్ వెనక్కి ఇస్తారు. మిగతా వాళ్ళకైతే 250 రూపీస్ మొత్తం కూడాను మీకు వెనక్కి అయితే వస్తుంది. దానికోసం అకౌంట్ నెంబరు, అకౌంట్ హోల్డర్ నేము, నెంబరు, ఆ యొక్క నెంబర్ని సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ కన్ఫర్మ్ చేయాలి. నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అడ్రస్. ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తే కన్ఫర్మ్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ డీటెయిల్స్ సేవ్ చేసుకొని నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొదట ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అదేంటంటే మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్, ఎస్ఎస్ఎల్సీ అంటే స్టేట్, మీరు ఏ స్టేట్లో చదువుకున్నారో ఆ యొక్క 10th క్లాస్ అనేది మనకి ఏ బోర్డు, అలాగే ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు, రోల్ నెంబర్ ఏంటి, అలాగే డేట్ ఆఫ్ పాసింగ్ అని సర్టిఫికేట్లో అయితే ఉంటుంది. అలాగే మెట్రికులేషన్ సర్టిఫికేట్ సంబంధించిన సీరియల్ నెంబర్ అనమాట. మనకి టాప్లో వాళ్ళు పెద్ద అక్షరాలతో ఉంటుంది, అది కింద కూడా ఉంటుంది ఒక్కోసారి. ఇక్కడ ఆ యొక్క సీరియల్ నెంబర్ అనేది 10th క్లాస్ ఎంటర్ అయితే చేయాలి, అప్డేట్ అన్నది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి పోస్టులకు ఆధారంగా అయితే మనకి ఇంటర్మీడియట్ బేస్ ఉన్నాయి, అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ, అలాగే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీషు, లేదంటే ఇంగ్లీష్ టు హిందీ, అలాగే డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్. ఇవన్నీ కూడాను మనకి హిందీ ట్రాన్స్లేటర్ వేకెన్సీస్ అనమాట. అలాగే డిప్లొమా ఇన్ అడ్వర్టైజింగ్, డిప్లొమా ఇన్ జర్నలిజము, ఇంకా డిప్లొమా ఇన్ లేబర్ లాస్, డిప్లొమా ఇన్ లేబర్ సోషల్ వెల్ఫేర్, డిప్లొమా ఇన్ మాస్ కమ్యూనికేషన్, డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్, డిప్లొమా ఇన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు హిందీ, అలాగే మాస్టర్స్ డిగ్రీ, అలాగే ఇక్కడ వచ్చేసరికి ఎంబీఏ, అలాగే పీజీ డిప్లొమా ఇన్ హెచ్ఆర్ అనమాట, అలాగే పీజీ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్. మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏవైతే ఇక్కడ ఎంటర్ చేస్తారో దానికి ఏవైతే మీకు ఏ పోస్టులు అయితే ఎలిజిబుల్ అవుతాయి అవి అయితే మనకి నెక్స్ట్ స్టెప్లో వస్తాయి అన్నమాట. సో మీరు ఇచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆధారంగా మాత్రమే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సపోజ్ మీరు ఇంటర్మీడియట్ కనుక సెలెక్ట్ చేసుకుంటే సబ్జెక్ట్ అనమాట, మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీలో కనుక చేసి ఉంటే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీరు ఏ స్టేట్లో చేశారు ఏంటనేది అనమాట. ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రమే వచ్చాయి, మనం అవి వాటిలో చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎంటర్ అయితే చేయగలుగుతారు, మిగతా వాళ్ళకి అవకాశం అయితే లేదనమాట ఈ పోస్ట్లో చూసుకుంటే కనుక. ఇంకా బోర్డు, మీరు ఏ బోర్డులో చదువుకున్నారో బోర్డు అనమాట ఇంటర్మీడియట్కి సంబంధించి. ఇంకా డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఏంటనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది కూడా మెన్షన్ అయితే చేయాలి. యాడ్ అంటే యాడ్ అవుతుంది, ఇక్కడికి వస్తుంది, ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ కూడా ఎంటర్ చేసుకోవచ్చు ఇదే విధంగా అనమాట. మనకి బ్యాచిలర్స్ డిగ్రీనా, లేకపోతే డిగ్రీ ఇన్ లానా, లేకపోతే ఎల్ఎల్బీనా, స్టేట్ ఏ స్టేట్లో చదువుకున్నారో డిస్ట్రిక్ట్ అనమాట, ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారో, ఇంకా కూడా కాలేజీ లేదంటే యూనివర్సిటీ నేమ్, డేట్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇవన్నీ ఎంటర్ అయితే చేయాలన్నమాట. సో ఎంటర్ చేసిన తర్వాత యాడ్ అంటే యాడ్ అయితే అవుతుంది. ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ అనేది ఇలాగైతే ఉండకూడదు అనమాట, మీరు ఇలాగైతే ఉండాలి. గ్రీన్ కలర్ ఇచ్చారు అనమాట. సో ఫేస్ వెనకాల ఎటువంటి ఆబ్జెక్ట్స్ అవి లేకుండా, అలాగే మీరు వైట్ డ్రెస్ కాకుండా డార్క్ కలర్స్తో వేసుకున్నటువంటి డ్రెస్తో దిగినటువంటి ఫోటో అనమాట అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి వెబ్ క్యామ్ కనుక ఉంటే మీకు ఇక్కడ ఎలా అంటే ఇక్కడ వెబ్ క్యామ్ నుంచి ఫోటో క్యాప్చర్ అవుతుంది అనమాట. క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అని ఉంది, చేసుకోవాలి. లేదంటే కనుక క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఫ్రమ్ మొబైల్ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. ఎలాగైనా మీరు దీనిని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీరు లైవ్ ఫోటోని క్యాప్చర్ చేస్తున్నప్పుడు కొంత మనకి ఎర్రర్స్ అయితే వస్తున్నాయి అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ నాట్ డిటెక్టెడ్ ఆర్ ఫేస్ టూక్లు, అంటే మన ఫేస్ అనేది చాలా దగ్గరగా ఉండకూడదు, మరి ఆ యొక్క సర్కిల్కి, అలాగే దూరంగా కూడా ఉండకూడదు అనమాట. ఎన్ష్యూర్ ఫుల్ ఫేస్ అండ్ క్లియర్ బ్యాక్గ్రౌండ్, అంటే బ్యాక్ సైడ్ ఎటువంటి ఆబ్జెక్ట్స్ అంటే ఫ్యాన్స్ కానీ తిరగడం కానీ ఇంకేదన్నా ఫొటోస్ ఉండడం అలా ఏం లేకుండా చూసుకోవాలన్నమాట. అలాగే ప్లీజ్ అప్లోడ్ క్లియర్ ఫోటో ఆఫ్ యువర్ సెల్ఫ్ విత్ సాలిడ్ బ్యాక్గ్రౌండ్, అంటే వెనకాల మనకి ప్లెయిన్గా ఉన్నటువంటి వాల్ కానీ ఏదన్నా కర్టన్ కానీ ఉన్నది చూసుకోవాలన్నమాట. ప్లెయిన్గా ఉన్నది, ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేనిది. షోయింగ్ ఓన్లీ 1% ఎదర్ ఏ సెల్ఫీ ఆర్ ఏ పాస్పోర్ట్ స్టైల్ ఇమేజెస్ యాక్సెప్టబుల్, అంటే మీరు మొబైల్ నుంచి చేస్తున్న సెల్ఫీ అయినా దీనిని తీసుకుంటుంది అనమాట, లేకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ స్టైల్లో కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా చదువుకోవాలన్నమాట. మనకి ఇక్కడ క్యాప్ కానీ మాస్క్ కానీ పెట్టుకోవటం కానీ అలా చేయకూడదు అనమాట. సో మీరు ఆ యొక్క సర్కిల్లోకి ఫేస్ వచ్చేలాగా చూసుకొని కళ్ళు అనేది మనం బ్లింక్ చేయాలి, ఐస్ బ్లింక్ చేస్తూ ఉంటే అది క్యాప్చర్ అవుతుంది. క్యాప్చర్ అయిపోతే ఇక్కడికైతే వస్తుంది. కూడా మనకి
హైట్ వచ్చేసరికి 60 పిక్సెల్స్, లెంత్ వచ్చేసరికి. ప్లస్ మనం సిగ్నేచర్ అనేది పెయింట్లో ఓపెన్ చేసుకోవాలి. ఇంకా రీసైజ్ అని ఉంటుంది, రీసైజ్ తీసుకొని ఇక్కడ టిక్ ఆఫ్ చేసి పిక్సెల్స్ తీసుకొని హారిజంటల్ 140, 60 వెర్టికల్ ఇస్తే సరిపోతుంది. ఇలా వస్తుంది అనమాట. దీన్ని ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ అని ఉంటుంది, జేపీజీ తీసుకోవచ్చు. ప్లస్ తర్వాత మనకి PI7 ఇమేజ్ టూల్ అని ఉంటుంది అనమాట. మీ గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఫైల్ అప్లోడ్ చేసుకొని మీకు ఇంకెంత సైజ్ కావాలంటే, సపోజ్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే వీళ్ళు మినిమం వచ్చేసరికి ఒక 30 అన్నారు కేబీ, 49 అనేది మనకి మ్యాక్సిమం అన్నారు. కాబట్టి దాని మధ్యలో ఏదో ఒక సైజ్ పెట్టుకొని మీకు కావాల్సినటువంటిది, సపోజ్ మనకు ఒక 45 లేదంటే 40 అటు పెట్టుకొని మీరు దాని ఇంక్రీజ్ కావాలంటే ఇంక్రీజ్, డిక్రీజ్ కావాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క వెబ్సైట్లో దాన్ని సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీరు అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక ప్రాపర్గా ఎంటర్ చేసి మీరు ప్రాపర్ ఆర్ఆర్బీ కనుక సెలెక్ట్ చేసి, అంటే మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ పోస్టులు ఏవైతే ఆర్ఆర్బీలో ఉంటే కనుక మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పర్ఫెక్ట్గా ఎంటర్ చేస్తే ఆ పోస్టులు ఇక్కడ తప్పనిసరిగా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ప్లస్ మార్క్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే మనకి లెఫ్ట్ నుంచి రైట్కి వస్తాయి. వీటిని కూడా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఏ పోస్ట్కి మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే అవన్నీ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఇదంటే ఏంటంటే మన నోటిఫికేషన్లో చూసుకొని మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవన్నీ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. మీ కేటగిరీలో అన్ని పోస్టులు ఆర్ఆర్బీలో ఉంటే తప్పనిసరిగా ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా వస్తుంది. ప్రాబ్లం అయితే టిక్ ఆన్ చేసుకోవాలి. ప్లేస్ అన్నమాట, మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అదనమాట. డేట్ ఆటోమేటిక్గా వస్తుంది. సేవ్ అనాలి. రివ్యూ అయితే చూసుకొని తర్వాత మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ఐ హ్యావ్ రీచెక్డ్ ఆన్ అబౌట్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ అని ఉంది. ఇది టిక్ ఆన్ అయితే చేయాలి. ఏదైనా ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది, లేదంటే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక పాపప్ విండో అయితే వచ్చిందనమాట. అప్లికెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ అని వచ్చింది. మీరు క్యాన్సిల్ చెక్ చేసుకుని ఎడిట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫీజు అయితే చూపిస్తున్నారనమాట. మనం ఇచ్చినటువంటి కేటగిరీని బట్టి మనకి 500 లేదంటే 250 రూపీస్ అయితే చూపిస్తారు. ఇక్కడ మనకి రైట్ సైడ్ అయితే ఇక్కడ మన ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ చూపిస్తున్నారు. ఇక్కడ పే నవ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిఫండ్ పాలసీ అనమాట. ఇందాక చెప్పినట్టుగా మీకు సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ ఫీజు అమౌంట్ అయితే 250 రూపీస్ ఫర్ ఉమెన్, SC, ST, ఇంకా EWS, EBC వాళ్ళకైతే వస్తాయి. మిగిలిన వాళ్ళకైతే 500 రూపీస్ పే చేయాలి. 100 రూపీస్ తీసుకొని వాళ్ళు మిగతా 400 రూపీస్ అయితే రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఇచ్చినటువంటి యొక్క బ్యాంక్ డీటెయిల్స్కి అగ్రీ అనాలి, ప్రొసీడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే ఓపెనింగ్ అనమాట. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇంకా కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం OTP వెరిఫై చేసి ఈ యొక్క ఫీజు అయితే పే చేయాలి.